ఫ్రెండ్స్ మీ మొబైల్ ఫోన్లో కొత్త ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియో లైక్ చేయండి. ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసుకోండి. లింక్ని క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సైన్ అప్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేసుకొని ఒక మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఏదో ఒకటైతే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది. ఈ క్యాప్చా ఇందులో ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి లేదా ఈమెయిల్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకుని క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసుకుని రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేసుకోండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వెరిఫై అండ్ లాగిన్ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. క్రిందకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఎపిక్ డౌన్లోడ్ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ ఎపిక్ డౌన్లోడ్ అని చెప్పి ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిక్ నెంబర్ అడుగుతుంది లేదా రెఫరెన్స్ నెంబర్ అడుగుతుంది. మీ దగ్గర ఎపిక్ నెంబర్ కానీ రెఫరెన్స్ నెంబర్ కానీ లేకపోయినా ఓటర్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి అనుకోండి. అన్న నా దగ్గర ఓటర్ కార్డ్ నెంబర్ లేదు, అయినా నేను ఓటర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేసి వాటికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే మీ దగ్గర ఎపిక్ నెంబర్ ఉంటే ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ స్టేట్ అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తెలంగాణ వాళ్ళ తెలంగాణ స్టేట్ని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా పేరు డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. మీ ఓటర్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అయింది అనుకోండి, ఆ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. నా ఓటర్ కార్డ్కి అయితే 1831 అనే లాస్ట్ నెంబర్ అయితే లింక్ అయింది. ఈ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఏ విధంగా లింక్ చేసుకోవాలని చెప్పేసి వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. నా ఓటర్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యింది కాబట్టి ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వాటిని క్లిక్ చేసుకుంటాను. వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత నాకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకుంటాను. ఈ విధంగా డౌన్లోడ్ ఈ ఎపిక్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఓటర్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా చాలా ఈజీగా మీ మొబైల్ ఫోన్లో ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫోన్ నెంబర్ లింక్ కాకపోయినా ఇంకా ఓటర్ కార్డులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఓటర్ కార్డ్ అనేది పీవీసీ కార్డ్ అంటే ప్లాస్టిక్ కార్డ్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేశారనుకోండి మీకు పీవీసీ కార్డ్ అయితే మీ అడ్రస్కి అయితే పంపించడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. అలానే సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు.